పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు భూస్థాయి అధ్యక్షులతో, అదేవిధంగా శక్తి కమిటీ అధ్యక్షులతో, మండల కార్యవర్గ సభ్యులతో, జిల్లా కార్యవర్గ సభ్యులతో అమిత్ షా గారు సమావేశం. రేపు బూత్ స్థాయిలో పోలింగ్ బూత్లో ఏ రకమైనటువంటి ప్లానింగ్తో ముందుకెళ్లాలా, రేపు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంటు స్థానాలు గెలవాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తున్నది. దానిలో భాగంగానే రేపు అమిత్ షా గారితో భూస్థాయి కార్యకర్తల సమావేశం. ఆ యొక్క సమావేశం వల్ల కార్యకర్తలలో ఒక నూతన ఉత్సాహం, అదేవిధంగా 400 సీట్లు పైన భారతదేశంలో సాధించాలన్న ఒక గొప్ప లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో రేపు అమిత్ షా గారి సమావేశం ద్వారా పార్టీ కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం ఇస్తారు కాబట్టి పార్టీకి ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలలో ఈరోజు గ్యారంటీ ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి 5 లక్షలు గ్యారంటీ ఈరోజు అమలు చేయడం జరిగింది. 6 గ్యారంటీలు అనేటివి అసలు అమలుకు సాధ్యమా? ఫస్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంబడినే అమలు చేస్తామని చెప్పిండ్రు, తర్వాత 100 రోజుల సమయం అని చెప్పిండ్రు. ఇప్పుడు సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అమలు చేస్తామని చెప్తుండ్రు. ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా అసలు? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలని అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. మళ్ళీ ఏమన్నారు? అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు మాకు సమయం కావాలా, 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్తారు. రేపు క్యాబినెట్ సమావేశం ఉంది. ఇంకొక 2-3 రోజుల లోపల ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలవుతుంది. ఈ నెల 17వ తారీఖుతోని 100 రోజులు పూర్తి చేసుకుంటుంది. మరొక 70-80 రోజులు ఎన్నికల కోడ్ ఉంటుంది. నిజంగా ఈ ప్రభుత్వానికి 6 గ్యారెంటీలు అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే నిర్ణయాలు తీసుకొని అమలు చేయాల్సింది. ఈరోజు రేపు ఎన్నికల షెడ్యూల్ ఇంకొక 2-3 రోజులు ఉన్నదనంగా వీరు అమలు చేస్తున్నట్టు ఎట్లా అమలు చేయగలుగుతారు? మీరు ఈరోజు మీరు అమలు చేస్తున్నారు, మీరు మార్గదర్శక, మీరు గైడ్లైన్స్ ఎక్కడ ఇస్తారు, దాని ఇంప్లిమెంటేషన్ ఎక్కడ జరుగుతుంది, మీరు జిల్లాలకు వెళ్ళాలా, మీరు ఇచ్చిన గైడ్లైన్స్, తర్వాత మండలాలకు వెళ్ళాలా, మీకు అప్లికేషన్స్ రావాలా, ఎక్కడ ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఏ రకంగా ఇస్తారు, ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. అందుకే మేము డిమాండ్ చేసినాం, మీరు ఇవ్వాల్సినటువంటి ఇస్తానన్నటువంటి 6 గ్యారెంటీలు అమలు చేస్తానన్నటువంటి 6 గ్యారెంటీలు రేపు క్యాబినెట్ సమావేశంలో క్లారిటీ ఇవ్వాలా. రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. రేపు క్యాబినెట్ సమావేశంలో ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? రేపు పార్లమెంట్ ఎన్నికలకు కన్నా ముందు జరిగేటటువంటి క్యాబినెట్ సమావేశం రేపు చివరి క్యాబినెట్ సమావేశం. ఎందుకంటే మళ్ళీ ఎన్నికల షెడ్యూల్ వస్తుంది కాబట్టి ఆ ఎన్నికల షెడ్యూల్లో మీరు క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకొని రేపు ఏ విషయాలను కూడా అమలు చేసేటటువంటి పరిస్థితి ఉండదు. అందుకే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది, రేపు జరిగేటటువంటి క్యాబినెట్ సమావేశంలో 6 గ్యారెంటీలకు ఏ రకంగా నిధులు సమకూరుస్తారు, ఏ రకంగా అమలు చేస్తారు, 100 రోజుల లోపల ఈ పథకాలన్నీ కూడా అమలు చేయాలా, లేకుంటే భారతీయ జనతా పార్టీ మీ గ్యారెంటీల గురించి ఖచ్చితంగా నిలదీస్తాం. 2 సార్లు కేంద్రంలో అధికారంలో ఉండి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందంటే ఏం చెప్తారు సార్? లక్షల కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈ రకంగా అభివృద్ధి చెందింది అంటే దాంట్లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఎంతో ఉంది. కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తే ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చిందంటే ఇంకేం సమాధానం చెప్తాం? ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ఇచ్చింది, ఎన్ని కోట్లు ఇచ్చింది, ఏ పథకానికి ఎన్ని వేల కోట్లు ఇచ్చింది, లెక్కలు ఉన్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సాయం చేసింది. స్వయాన ముఖ్యమంత్రి గారే అంటున్నారు కదా, గతంలో సాయం చేశాను, మీరు భవిష్యత్తులో కూడా సాయం అన్నప్పుడు గతంలో సాయం చేశాను అని ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటున్నారు. అందుకు కేంద్ర ప్రభుత్వం ఏ రోజు కూడా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం ఉన్నదనేది చూడది. అక్కడ ప్రజలకు కావాల్సినటువంటి అన్ని విషయాలను అందించడమే, అన్ని రకాలుగా సాయం చేయడమే కేంద్ర ప్రభుత్వం ఆలోచన. మొన్న తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ రావడం పట్ల ఈ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రధానిని కలవడం, బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు కదా, బీజేపీ కాంగ్రెస్ చీకటి మిత్రులు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక దేశ ప్రధానమంత్రి రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపన కార్యక్రమాల పేరు మీద వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి గారిని సాదరంగా ఆహ్వానించడం అది ఒక మంచి పరిణామం, సాంప్రదాయం. దాన్ని టీఆర్ఎస్ పార్టీ ఆ రకంగా మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు దేశానికి దేశ ప్రధానమంత్రి ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాలేదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చారు, కాంగ్రెస్ పార్టీ లీడర్గా కాదు. అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా ఈ దేశ ప్రధానమంత్రిగా వచ్చిన తప్పితే భారతీయ జనతా పార్టీ నాయకునిగా రాలేదు. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఒక గౌరవ సాంప్రదాయంగా, గౌరవప్రదంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వాగతం పలకడం, ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి విషయాలు అడగడం అది మంచి పద్ధతి. గతంలో టీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిన తీరుగా వ్యవహరించాలా, ఈ రాష్ట్రానికి నష్టం జరిగినా పర్లేదు, ఈ రాష్ట్ర విషయాలు పట్టించుకోవద్దు, కేవలం కేంద్రంతో ఘర్షణ వాతావరణం మాత్రమే ఉండాలనుకోవడం అది మూర్ఖత్వం.
ఒక మంచి వాతావరణంలో ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల విషయం కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద కానీ మాట్లాడి ఈ సమస్యలను పరిష్కారం చేసుకోవడం మంచి పద్ధతి. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని నియమించడం తెలంగాణలో బీజేపీ కొంతవరకు బలహీనపడింది అనుకోవచ్చా? గత ఎమ్మెల్యేలో చూసుకుంటే రాజసింగ్ తప్ప మిగతా ఎవరు గెలవలేదు. అంటే కొత్త వాళ్ళు గెలిచినప్పటికీ బీజేపీ బలపడ్డట ఏ విధంగా చూడు? ఇప్పుడు మేము ఒక సీట్ నుంచి 8 మంది అయినాం. గతంలో ఒక సీట్ ఉండే 2 అయినాయి, 3 అయినాయి, ఈరోజు 8 అయినాం. పార్టీ బలపడ్డది, ఓట్ల శాతం పెరిగింది, ఇంకా బలపడాలని ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా రేపు రాబో రోజులలో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలా. ఖచ్చితంగా 8 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో రేపు 80 స్థానాలు ఖచ్చితంగా గెలిచి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం. తెలంగాణలో ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా మీ ప్రత్యర్థి పార్టీ ఎవరైనా భావిస్తారు సార్? ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అని భావిస్తారా, లేకుంటే 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అని భావిస్తారా? మొదటి స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది. 2వ స్థానంలో టీఆర్ఎస్ పార్టీని ఉంచుతారా, ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఉంచుతారా, ప్రజలు నిర్ణయించాల్సినటువంటి. మేము మాత్రం మొదటి స్థానంలో ఉంటాం. 2వ స్థానంలో ఎవరు ఉంటారనేది ఎన్నికల తర్వాతనే దానికి ఒక క్లారిటీ వస్తుంది.